ఎవరైతే మొట్టమొదటిసారిగా తిరుమల వెళుతున్నారో వారికి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ డౌట్స్‌కి సంబంధించి నేను ఈ వీడియోలో పూర్తిగా వివరించి చెప్తాను. బట్ మీరు మాత్రం ఈ వీడియోను పూర్తిగా చూస్తానికైతే ప్రయత్నం అయితే చేయండి. కేవలం ఆడియో మాత్రం క్లియర్‌గా వినండి. ఎందుకంటే నేను ఒక ఇమేజ్ పెట్టి కేవలం వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తుంటాను. బట్ మీరు వాయిస్ విని మీరు దీనికి సంబంధించి అయితే పూర్తిగా అయితే తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటిదంటే, మెయిన్గా మనము తిరుమల వెళ్ళినప్పుడు మనకు కొన్ని ఉచిత సదుపాయాలు అయితే ఉంటాయి. వాటి గురించి అయితే తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అక్కడ మనకు ఉచిత భోజనం అయితే లభిస్తుందన్నమాట. మీరు ఎన్ని పూటలైనా తినొచ్చు. బట్ ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 10:30 నుంచి 11 గంటల వరకు అయితే పెడతారనమాట. ఉదయం అయితే టిఫిన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు మెయిన్గా ఏంటంటే ఉచిత బస్సు సౌకర్యం అయితే ఉంటుంది. బట్ మనము ఆర్టీసీ బస్సులో వెళ్ళామనుకోండి, మనకు అక్కడ ఒక్కరికి 90 రూపాయలు అయితే తీసుకుంటారనమాట. అంటే తిరుపతి నుంచి తిరుమల వెళ్ళాలంటే ఒక్కరికి 90 రూపాయలు అయితే తీసుకుంటారు. బట్ అక్కడ మనకు ఉచిత బస్సులు అయితే ఉంటాయి, చాలానే ఉంటాయి. అవన్నీ ఫ్రీ బస్సులు, మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఉచిత లగేజ్ కౌంటర్ అనమాట. మీరు అక్కడ తిరుమల దర్శనం చేసుకునేటప్పుడు మీరు అక్కడ ఉచిత లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. మీరు అక్కడ లగేజ్ అనేది అక్కడ పెట్టి మీరు దర్శనం చేసుకున్న తర్వాత ఆ లగేజ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ఒకవేళ లాకర్స్ దొరకకపోతే ఈ పని అయితే చేయండి. ఇది ఎలాంటి వాళ్ళు వాడుకోవచ్చు అంటే, అక్కడ లగేజ్ దొరకకపోతే, అంటే మీకు లాకర్స్ కానీ రూమ్స్ కానీ ఏం దొరకకపోతే, ఎక్కువ రష్ ఉందనుకోండి, అప్పుడు మీరు మీ లగేజ్ అనేది ఉచిత లగేజ్ కౌంటర్లో ఇవ్వండి. ఒకవేళ మీకు ఆల్రెడీ లాకర్ కానీ మీకు రూమ్ కానీ దొరికిందనుకోండి, మీరు అక్కడ మీ యొక్క వస్తువులన్నీ అక్కడ ఉంచుకొని మీరు దర్శనానికి అయితే వెళ్ళండి. బట్ అక్కడ మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు లోపలికైతే ఫోన్స్ అయితే అలౌడ్ అయితే చేయరనమాట. మీరు అది గుర్తుంచుకోండి దర్శనం చేసేటప్పుడు. ఇంకొక విషయం ఏంటంటే, మనకు అక్కడ ఉచితంగా నీరు అయితే ఉంటుందన్నమాట. మనం దానికి ఎలాంటి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. బట్ నీరు కానీ, అదేవిధంగా మనకు ఏదైనా టాయిలెట్కి వెళ్ళాలన్నా కానీ, బాత్రూమ్కి వెళ్ళాలన్నా కానీ అక్కడ నీట్నెస్ అయితే ఉంటుంది. బట్ అవన్నీ కూడా ఫ్రీ అనమాట. మనం ఎలాంటి ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మెయిన్గా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ తిరుమలలో కొన్ని ప్రత్యేక సేవలు అయితే ఉంటాయన్నమాట. అవన్నీ కూడా చాలామందికి తెలియదు అనమాట. వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ సుప్రభాతం సేవ అని ఉంటుంది, తోమాల సేవ అని ఉంటుంది, అర్చన సేవ ఉంటుంది, కళ్యాణోత్సవం అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ సేవలన్నిటి కూడా మనము ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం తిరుమల వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళాలా, నడక మార్గం ద్వారా వెళ్ళాలా అనే ఒక డౌట్ అయితే ఉంటుంది. అది మీ ఇష్టం అన్నమాట. మీరు నడవగలుగుతాము అంటే మీరు అలిపిరి మెట్ల ద్వారా, శ్రీవారి మెట్ల ద్వారా అయితే వెళ్ళవచ్చు అనమాట. అయితే వీరికి నడిచి వెళ్ళే వారికి అయితే ఒక ప్రత్యేక దర్శనం టికెట్ అయితే ఇస్తారనమాట, అక్కడనే ఇస్తారు. బట్ ఇక్కడ మీ ఓపిక అనమాట. మీరు నడిచి వెళ్ళాలనుకుంటే, లేకుంటే మంచిగా అక్కడ ప్రకృతిని చూసుకుంటూ వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు అలిపిరి మెట్లు, శ్రీవారి మెట్ల ద్వారా వెళ్తే బాగుంటుంది. లేదు మేము నడవలేము అంటే మీరు డైరెక్ట్గా తిరుమల బస్ ఎక్కితే మీరు అక్కడ బస్ స్టాండ్లో దిగొచ్చు అనమాట. అక్కడనే పైన దిగి దర్శనానికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. అది మీ ఇష్టం. తర్వాత నెక్స్ట్ సమాచారం ఏంటంటే లడ్డు యొక్క సమాచారం తెలుసుకుందాము. ఇక్కడ తిరుపతి అంటేనే మనకు మొదటగా గుర్తొచ్చేది లడ్డు అనమాట. ఆ లడ్డు అనేది మనకి ఇక్కడ ఒకటి 50 రూపాయలు అయితే ఉంటుంది. మీరు ఎన్ని లడ్లు తీసుకున్నా సరే, బట్ మనము దర్శనం చేసుకున్న తర్వాత ఒక లడ్డు అయితే ఫ్రీ అయితే ఇస్తారనమాట. ఒక్కరికి ఒక లడ్డు అయితే ఫ్రీ ఇస్తారు. తర్వాత మీరు ఎన్ని లడ్లు అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. అయితే ప్రస్తుతానికి మీరు చేయాల్సింది ఏంటంటే, మీ టికెట్ అనేది చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఎక్కడ కూడా మీరు పడేయకండి. ఎందుకంటే దర్శనం అయిపోయిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే టికెట్ అనేది కొంతమంది పడేస్తారనమాట. అలా చేయకండి. దర్శనం అయిపోయిన తర్వాత ఆ టికెట్ పైన మనకు ఒక లడ్డు అనేది ఉచితంగా ఇస్తారు, అది గుర్తుంచుకోండి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మొబైల్ లగేజ్ రూల్స్ అయితే కొన్ని అయితే ఉంటాయి. వాటి గురించి కూడా చెప్తాను. దయచేసి విసుకోకుండా ఈ వీడియో అయితే చూడండి. ఇక్కడ దేవాలయంలో మొబైల్ ఫోన్స్ అయితే అలౌడ్ అయితే లేదు. అదేవిధంగా
లగేజ్ కౌంటర్లో ఏదైతే ఉంటుందో అక్కడ మన మొబైల్ ఫోన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ లగేజ్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మనకు కొంతమంది దర్శనం గురించి అయితే అడుగుతున్నారన్నమాట, మంచి దర్శనం టైం ఎప్పుడు అని. ఇక్కడ మనము మంచి దర్శనం టైం ఏదంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే తక్కువ జనాలు ఎప్పుడు ఉంటారంటే పిల్లల ఎగ్జామ్స్ టైమ్స్లో, అదేవిధంగా మన పండుగలు కానీ ఏవైనా పండుగలు ఉంటాయి కదా, పండుగల రోజులలో కూడా జనాలు అయితే తక్కువగా ఉంటారు. అదేవిధంగా ఇక్కడ భక్తులు ఎక్కువగా వచ్చేది ఏంటంటే ఎండాకాలం సెలవులు ఉంటాయి కదా పిల్లలకు, సమ్మర్ సెలవులు, ఆ టైంలో విపరీతమైన జనం అయితే ఉంటారనమాట. మిగతా కాలాల్లో అంతగా ఉండరనమాట, అది గుర్తుంచుకోండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన దగ్గర ఉన్న ఆలయాలు ఏదంటే వరాహస్వామి టెంపుల్ ఉంటుంది, కపిల తీర్థం ఉంటుంది, అదేవిధంగా పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితే దగ్గరగా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా నేను తిరుమలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అందించానని నేనైతే అనుకుంటున్నా. బట్ మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్లు అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.